హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చెక్లిస్ట్ మూవీ. కొత్త వర్షన్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోని పూర్తిగా చూసేయండి. ఈరోజు ఆఫ్టర్నూన్ ఈషా మూవీ చూశానండి. మూవీ ఎలా ఉంది అంటే మూవీ అయితే అస్సలు బాగాలేదండి. నాకైతే మూవీ అస్సలు నచ్చలేదు. ఫస్ట్ థింగ్ ఒకటి చెప్పాలనుకుంటున్నాను అండి. వీళ్ళంతా ఈ ఫేక్ ప్రమోషన్స్ చేపిస్తున్నారు. ఈ మధ్య ఇది చాలా ఎక్కువైపోయింది ఫేక్ ప్రమోషన్స్. ఇలాగే ఫేక్ ప్రమోషన్స్ చేపిస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా అందరికి నమ్మకం పోతుంది. అప్పుడు మూవీస్ కూడా ఎవరు రాడు. నన్ను అడిగితే ఈ ఫేక్ ప్రమోషన్స్ ఆపాలి ఖచ్చితంగా. మెయిన్గా ఈ బన్నీవాస్ ప్రజెన్స్ చేసిన మూవీస్ అన్ని చాలా ఫేక్ ప్రమోషన్స్ చేపిస్తున్నాయి ఈ మధ్య. ఒక లిటిల్ ఆర్ట్స్ మూవీ హిట్ అయిందని చెప్పి ఆ తర్వాత నుంచి రాజు వెడ్స్ రాంబాయికి అలాగే చేపించారు. ఇప్పుడు ఈ మూవీకి అలాగే చేపిస్తున్నారు. వీళ్ళు ఫేక్ ప్రమోషన్స్తోనే అట్రాక్ట్ చేస్తున్నారు ఆడియన్స్ని. అంతే తప్పించి సినిమా అయితే ఏం పెద్దలేదు అసలు. వీళ్ళు చేస్తున్న ప్రమోషన్స్కి ఈ సినిమాకి 1% కూడా మ్యాచ్ కాదు. నాకైతే ఒక గట్టి నమ్మకం ఆ లిటిల్ ఆర్ట్స్ మూవీ కూడా ఖచ్చితంగా మౌలి జయకృష్ణ గారి వల్లే అంత సక్సెస్ అయిందని నా ఫీలింగ్. అందులో ప్రోడక్టే బాగుంటుంది, అందుకే ఆడియన్స్ అంతగానం టర్న్ అయినారు. సినిమా బాగుంది, ప్రమోషన్స్ చేశారు, టర్న్ అయిపోయినారు. కానీ ప్రీవియస్గా ఇప్పుడు వచ్చిన ఈ 2 మూవీస్ అయితే సినిమాలు అసలు బాగాలేవు, కానీ వీళ్ళు చేసిన ఫేక్ ప్రమోషన్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఈ మూవీ అంతా ఒక రొటీన్ స్టోరీ అండి. ఆ రొటీన్ స్టోరీలోనే ఏమైనా థ్రిల్లింగ్గా తీశారంటే అది కూడా లేదు. అసలు నాకు ఒకటి అర్థం కాదండి, మూవీలో హారర్ ఎలిమెంట్స్ ఉంటే ఆ హారర్ ఎలిమెంట్తో ఉన్నా భయపెట్టాలి, లేదంటే స్క్రీన్ ప్లేతో ఉన్నా భయపెట్టాలి. అంతేగాని జస్ట్ ఒక సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టి భయపెట్టకూడదు. ఇప్పుడు హారర్ మూవీ అంటే ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజ్ ఒక సీన్లో ఒక దయ్యం వస్తుంది అని ఆడియన్స్ గెస్ చేస్తుంటే ఆ టైంలో రాకూడదు. వాళ్ళు ఆడియన్స్ అలర్ట్ ఉన్నప్పుడు అస్సలు రాకూడదు. ఎప్పుడైతే వాళ్ళు రిలాక్స్ అయిపోతారో ఇప్పుడు ఆ సస్పెన్స్ని క్రియేట్ చేయాలి. అది అసలు ఉండనే ఉండదండి మూవీలో. ఇప్పుడు సపోజ్ మీరు ఇప్పుడు ఇక్కడ వస్తుందని గెస్ చేస్తే అక్కడ వచ్చేస్తుంది అంతే. అసలు ఎక్కడ థ్రిల్లింగ్ అనిపించదు, ఎక్కడ మీకు భయం కూడా అయిపోయింది. జస్ట్ ఏదో సౌండ్స్ బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంటాయి, అది చాలా అంటే చాలా గట్టి గట్టి రన్ అవుతుంటాయి. దానికి ఎవడు భయపడాడు కదండి. ఇప్పుడు ముందర మీకు స్క్రీన్లో అంత మంచి సీన్ లేకుంటే సౌండ్స్ మీద ఎన్ని పెట్టినా వేస్టే. సౌండ్స్తో కాకుండా స్క్రీన్ ప్లేతోనే భయపెడితే సౌండ్స్ కూడా అవసరం లేదు, సైలెంట్గా ఉంటే కూడా భయపడతారు. నాకు ఒక్కచోటు కూడా లైక్ ఇలా చిన్న భయం ఫీలింగ్ కూడా కలగలేదండి ఈ మూవీలో. దీనికంటే శంబాలలో కలిగింది ఫస్ట్ 10 మినిట్స్ కానీ ఇంటర్వెల్లో కానీ, అంటే లైక్ ఏదో ఒక సస్పెన్స్ మాదిరి కలిగింది శంబాలలో. ఈ మూవీలో అలా కూడా కలగలేదు నాకు. ఇంకా క్లైమాక్స్ అయితే కంప్లీట్ పడేస్తండి. అసలు ఎండింగే సరిగా లేదు. పార్ట్ 1లో వాళ్ళు ఏదో మళ్ళీ పార్ట్ 2కి హింట్ ఇచ్చినట్టు మళ్ళీ పార్ట్ 2 అంట. అది ఫస్ట్ మీరు పార్ట్ 1నే సరిగా తీసలేరు, మళ్ళీ పార్ట్ 2కి ఎలా పెట్టుకుంటారో నాకు అర్థమే కాదు. మళ్ళీ నో ఎండ్ అని పెట్టారు. ఫస్ట్ పార్ట్ 1ని సరిగా ఎండ్ చేయండి, తర్వాత పార్ట్ 2ని పెట్టుకోవచ్చు. ఈ పార్ట్లోనే సరిగ్గా స్టోరీ గతి లేదు, మళ్ళీ ఎండింగ్లో పార్ట్ 2 అన్నట్టు నో నో ఎండ్ అని పెడతారు. నాకైతే ఫస్ట్ నవ్వు వచ్చింది. మీరు దీంట్లోనే మింగలేకపోయినారు, ఇంకా పార్ట్ 2లో ఏం మింగుతారా అనే ఫీలింగ్ కలిగింది నాకు. ఫస్ట్ ఒక మంచి ప్రోడక్ట్ తీయండి, ఆటోమేటిక్గా అదే పబ్లిక్ టాక్ వస్తుంది. మీరు ప్రోడక్టే సరిగా తీయకుండా ఫేక్ ప్రమోషన్స్ మీద పడి మీరు ఆడియన్స్ కన్వర్ట్ చేస్తే మా అంటే 1 డే 1.5 డే ఆడుతుంది అంతే. సెకండ్ డేకి మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నెక్స్ట్ మూవీస్ నుంచి అన్న ఈ ఫేక్ ప్రమోషన్స్ని తగ్గిస్తే చాలా బెటర్ అని నా ఫీలింగ్. నేనైతే ఈ 3 మూవీస్ చూశాను, శంబాల, ఛాంపియన్, ఈషా. ఈ 3 మూవీస్లో నా టాపిక్ వచ్చేసి ఛాంపియన్, శంబాల, ఈషా అయితే నేను రికమెండ్ కూడా చేయను, అస్సలు నచ్చలేదు. చెప్తున్నానండి, ఆ హారర్ ఎలిమెంట్స్ ఉండవు. దాని బదులు శంబాల పోతే కూడా 200% బెటర్. దట్స్ ఇట్ గైస్. మీరు మూవీ చూసింటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా బాయ్.